మూగబోయిన రాఘవీయులను కదిలించడానికి వచ్చిన కాంచన శిల్ప అండి. నువ్వు దేవలోకం నుండి దిగి వచ్చావా లేదా పాతాళలోకం నుండి పైకి వచ్చావా? నరలోకం నుంచి నడిచొచ్చాను మిమ్మల్ని వెతుక్కుంటూ. చూడియా, నీ అందమైన పాదాలతో కందిపోయేలా ఎంత దూరం నడిచి రావడానికి ఇది స్వర్గమే, నీకు ఇది నరకమే. పర్వాలేదు, నేను కాలు పెడితే నరకం కూడా స్వర్గంగా మార్చేస్తాను. ఇంతకు పనిగట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని తెలిస్తే పూర్ణ కుంభంతో స్వాగతం పలికేవాడిగా. అంత గౌరవం నాకెందుకులేండి, ఎవరు లేని అనాథం నేను. మీ నాన్నగారు దయతలిచి నన్ను ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. అవునా? నిన్ను చూస్తుంటే నాకు అనాథలు అనిపించడం లేదు. మరి ఎలా అనిపిస్తున్నాను? క్షీరసాగర మరణంలో అమృతభూమిని మోసుకొచ్చిన మౌనిగా అమర లోకపు నా భాషలో చెప్పాలంటే సీల్ ఓపెన్ చేయని విస్కీ బాటిల్ అనిపిస్తున్నాను. నేను విస్కీ లాంటి దాన్ని కాదు, విషయం లాంటి దాన్ని. మింగినా తాగాలనుకున్నా మింగిడి పడదు. నా చెయ్యి తలిగితే విషం కూడా విస్కీగా మారిపోతుంది. వైదబర్, నా గురించి నీకు తెలియదు అనుకుంటా. నేను అందాన్ని చూసినా ఆల్కహాల్ చూసినా తాగితే విడిచిపెట్టాను. నా గురించి కూడా పూర్తిగా మీకు తెలియదు అనుకుంటాను. రక్తం తాగే రాక్షసులైనా ప్రాణం తీసే కసేవాళ్ళనైనా సరే ఓడించగలను, ఆడించగలను. అదే అందగత్తిన అహంకారమా? కాదు, ఆత్మవిశ్వాసం. మితి మీరిన ఆత్మవిశ్వాసం కూడా అహంకారమే అవుతుంది. కాదు, కాస్త మమకారపు రంగు పోస్తే అది ప్రేమాహారం అవుతుంది. ఇన్నాళ్లకు నాకు సమఉద్యమం దొరికావు. నీ పేరు? శాంతి, కానీ అశాంతి అని పిలుస్తుంటారు అప్పుడప్పుడు. నిన్ను చూసిన ఏ మగాడికైనా అశాంతి తప్ప ప్రశాంతం ఉండదు కదా. ఎన్నాళ్ళు ఉంటారు? నేను వచ్చిన పని ముగిసే వరకు. ఈ లోపు నీతో నా పని కూడా ముగిస్తానులే. ఇది అంత తేలిక లొంగే అందం కాదు. బలవంతంగా పొందాలని చూస్తే బలి కోరుతుంది. జాగ్రత్త. బలవంతం చేయడానికి నేను ఏమీ రాక్షసుని కాదు, రాతి చేత రాగాలు పలికించగల రసికుని. నీకై నువ్వు నా కౌగిల్లో కరిగిపోయేలా చూస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. చూద్దాం, ఈ అందమైన పందెంలో నిశ్చినిదో నిశానిదో త్వరలోనే తేల్చుకుందాం. దేవతకు వందనాలు. ఆ సనీలియాను, ఆ శ్రీరెడ్డి, ఆ స్వాతినాయుడు, మీ అందరూ ఎక్కడున్నా నాకు భక్తులు వచ్చే విధంగా జీవించండి, ఊపిని కొట్టించండి. అయ్యా, ఓ దాసయ్యా, డబ్బులు పెట్టరా పాడుకో. అలాగే స్వామి గారు. ఆ చింతామణి, ఆ కాంతామణి, ఆ దిగేల్ రాణి, శ్రీనేల, ఏ కష్టం వచ్చిందో మా భక్తుడికి. స్వామి గారు, నా తమ్ముడి ప్రశ్న. ఒరే మూర్ఖ, ఈ స్వాములోని అవమానిస్తున్నావా? లేదు స్వామి, క్షమించండి. చెప్తాను, జాగ్రత్తగా విను. అలాగే స్వామి. మా ఎర్రగొండంకి వచ్చిందో, మా నల్గొండంకి వచ్చిందో, మా సెంటర్లోకి వచ్చిందో. ఒరే భద్రా, ఏ తమ్ముడు తాగేస్తాడు, ఏ తమ్ముడు వేసేస్తాడు. అపచారం అపచారం స్వామి గారు. ఒరే భద్రా, గ్రహచారం గ్రహచారం వేసేస్తాడు.
ఎక్కడుందంటే కైనీలు కోడిపోరాకరా. ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదు దోసయ్య గారు. ఈ మట్టి బుర్రకి అర్థం కావాలంటే నా పొదునైన కర్రతో ఒక్కసారి కొట్టంటే నీవు చాలా తెలివైనడు అవుతావు. అలాగే స్వామి చిత్తం. ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయో చెప్పండి. ఒరే పొద్దుడా, ఈ తమ్ముడు సిగరెట్ తాగేస్తాడు, పిడతలో పగలు కొట్టేస్తాడు. స్వామి ఏమిటి గౌరవ్, ఏమిటి పాఠం? ఒరే మానవ, నా ఫోన్లో నీకు వచ్చిందేంట్రా? పిడతలంటే టప్ పెడతావరా అయ్యా? చెప్తాను స్వామి. ఇంకా ఏమేమి దోశలు ఉన్నాయో చెప్పండి. ఒరే పొద్దుడా, ఈ తమ్ముడికి పప్పు దోశ ఉంది. ఇదే దోశ స్వామి. ఈ తమ్ముడు కప్పను చూసి పప్పున మట్టాడు, అందుకే ఈ దోషం వచ్చింది. ఈ దోషం పోవాలంటే ఏం చెయ్యాలి స్వామి? అమ్మా సెక్స్ దేవం సరిలేను. ఈ తమ్ముడికి దోషం పోయినట్టు చూడమ్మా, మార్గం చెప్పమ్మా. ఈ తమ్ముడిని నెట్ట మధ్యాహ్నం 12 గంటలుగా తీసుకువెళ్ళి. స్వామి తీసుకువెళ్ళి ఎందుకురా కాబరా, మట్టి ముట్టొచ్చావా ఏంటి? లేదు స్వామి, మా తమ్ముడికి ఈ దోషం పోయేటట్లు చెయ్యండి. నీ తమ్ముడిని గుర్రాల గోచుకు తీసుకువెళ్ళి నీళ్ళు ఆ, నీళ్ళే నుయ్యిలు. ఎందుకురా కాబరా, ఆ నీళ్ళు దిగి పెద్ద పప్ప చేసి ఆ పప్పకి కప్పమ్మ 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 కప్పమ్మ, నేను కాలుతో తొక్కడం తప్పమ్మ, ఈ కాలుతో తొక్కడం కప్పమ్మ, ఇదిగో ఇదిగో పప్పమ్మ. ఇదిగో ఇదిగో కప్పమ్మ. అది మొక్కితే అన్ని దోషాలు పోతాయి. అలాగే స్వామి, మిగతా సంగతులు ఏంటి? మీ తమ్ముడు యాదవా ఇదేం విడ్డూరమాట? దూరం కాదురా, మీ చెమ్ముడు చేయని పనుల గురించి చెప్తున్నాను. అయ్యా మహాప్రభు, మా తమ్ముడు ఘనకార్యాలు చెప్పండి. ఈ తమ్ముడు చెట్లు ఎక్కేస్తాడు, బొండాలు తాగేస్తాడు, మందు కొట్టేస్తాడు. నా తమ్ముడు కోసనికి ఇంకేం ఘనకార్యం చేస్తున్నాడు? ఇన్న గొప్ప గొప్ప కనికరాలు. పిట్టల దగ్గరికి వెళ్ళిపోతాడు, పూత పూసేస్తాడు. నా తమ్ముడికి దానిలో తెచ్చే పరిష్కారం చెప్పండి దాసయ్య గారు. నీ తమ్ముడిని ఏ కూజానా వరదగా డాదరగా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఉన్న బప్పడం చెట్టుకిచ్చి పెళ్లితే అన్ని దరిద్రాలు పోతాయి. సరే స్వామి, మా తమ్ముడు కంటే గట్టెక్కించు. ఈ దోతలు గొప్ప ఎంత, ఆ సెక్స్ దేవత మహిమే అంత. అలాగే స్వామి, చివరిగా నాది ఒక కోరిక. ఏమి కోరుకుంటావో కోరుకో, మరే త్వరగా. మరేం లేదు స్వామి, అలాంటి అమ్మాయితో ఆటపాటలతో గెంతులు వేయాలని ఉంది. ఓహో, అలాంటి అమ్మాయితో ఆటపాటలో గెంతులు వేస్తావా? అవును స్వామి. ఓం కసక్కు బసక్కు పసక బసకు